హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ బ్రెడ్తో ఒక మంచి కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కేక్ని మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక 4 బ్రెడ్స్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ సర్కిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఒక 3 స్పూన్ల కోకో పౌడరు, ఒక 1/2 కప్పు షుగర్, ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ని, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని చాక్లెట్ సిరప్ని ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి 2 నిమిషాల పాటు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఇది చల్లారనివ్వాలి. ఈ చాక్లెట్ సిరప్ చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్లు వేసుకొని మొత్తము ఈ సిరప్ని బ్రెడ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్లకి చాక్లెట్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దీనిపైన ప్లెయిన్ బ్రెడ్ని పెట్టుకోవాలి. మళ్ళీ పైనుండి చాక్లెట్ బ్రెడ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్ని స్లైసెస్ అయినా పెట్టుకోవచ్చు. పైనుంచి సన్నగా కట్ చేసిన బాదం వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒక చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.